హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము హెచ్ఎక్స్ఐసి ఎయిర్ డ్రాప్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఎయిర్ డ్రాప్ టోటల్ సప్లై చూసుకుంటే మీరు 200 మిలియన్ అయితే సప్లై అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. మనం ప్రతిరోజు మైన్ చేస్తూ మనం మైన్ చేసిన కాయిన్స్ని ప్రతిరోజు మనం ఇన్స్టెంట్గా అయితే మనం అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో అది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలి, ప్రతి ఒక్కటి నేనైతే మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేశాను ఎయిర్ డ్రాప్ డీటెయిల్స్ అన్ని. మీరైతే అక్కడైతే కాపీ అయితే చేసుకోండి లింకుని కాపీ చేసుకున్న తర్వాత మెటామాస్క్ కానీ మీ ట్రస్ట్ వాలెట్ కానీ ఏదో ఒక వెబ్3 వాలెట్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత బ్రౌజర్లో అయితే మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో ఆ లింక్ని అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎయిర్ డ్రాప్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడైతే కన్ఫర్మ్ మీద పైన అయితే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే గ్లోబల్ సింబల్ ఉంటుంది. అక్కడైతే సెలెక్ట్ అయితే లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కనెక్ట్ వాలెట్ పైన క్లిక్ చేయగానే మీకైతే ఒక పాపప్ అయితే వస్తుంది, కన్ఫర్మేషన్ లింక్. సో దాని అయితే కన్ఫర్మ్ చేయండి. వాలెట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిన తర్వాత మెనూలోకి వెళ్ళి కేవైసీ వెరిఫికేషన్ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ మీరు మీ బైనాన్స్ యూఐడి తర్వాత బైనాన్స్ అడ్రస్ యూఎస్డిటీ అడ్రస్ అయితే ఇవ్వాలి. అవి ఎలా ఇవ్వాలో కూడా నేనైతే వీడియోలో మీకు అయితే చెప్తాను చూడండి. మీరైతే ఫస్ట్ మీ బైనాన్స్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో బైనాన్స్ సింబల్ ఉంది కదా, అక్కడైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ ఐడి అని ఉంటుంది. అదే మీ బైనాన్స్ ఐడి. అదైతే కాపీ చేసుకొని ఫస్ట్లో అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత అది కూడా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. తర్వాత అసెట్స్లోకి వచ్చి యాడ్ ఫండ్స్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఫండ్ క్లిక్ చేసి ఆన్ చైన్ డిపాజిట్ పైన క్లిక్ చేయండి. సర్చ్లోకి వెళ్ళి యూఎస్డిటీ అని అయితే సెర్చ్ చేయండి. నేనైతే వీడియోలు చూపిస్తాను, ఇలా అయితే చేయండి. యూఎస్డిటీ సెలెక్ట్ చేసిన తర్వాత బిఎన్బి స్మార్ట్ చైన్ అయితే ఉంటుంది. ఈ అడ్రస్ మీరైతే కాపీ చేసుకుని ఈ అడ్రస్ ఇవ్వాలి అక్కడ. సో ఇక్కడైతే కాపీ చేసుకుని సెకండ్ దాంట్లో అయితే మీరైతే పేస్ట్ చేసేసి తర్వాత ఈ స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఒకటి. ఈ స్క్రీన్ షాట్ కూడా తీసుకొని సెకండ్ దాంట్లో మీరైతే అప్లోడ్ చేసేయాలి. సో ఇలా ప్రతి ఒక్కటి మీరు యూఐడి తర్వాత అడ్రస్ పేస్ట్ చేసేసి తర్వాత తీసుకున్న స్క్రీన్ షాట్లు రెండింటిని సెలెక్ట్ ఫైల్ చేసి అప్లోడ్ చేసేసి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 5 to 10 minutes లోపు మీకైతే కేవైసీ అయితే అప్రూవ్ అయిపోతుంది. అప్రూవ్ అయిపోయిన తర్వాత పైన కేవైసీ అప్రూవ్డ్ అని చెప్పి వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత హోమ్ పైకి అయితే రండి. హోమ్లోకి వచ్చిన తర్వాత మీరు పార్టిసిపేట్ ఇన్ మైనింగ్ అని చూస్తారా, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడైతే మైనింగ్ అనేది రన్ అయితే క్లిక్ చేయాలి. మీకు క్లిక్ చేసిన తర్వాత అట్లా రన్నింగ్ అని పడుతుంది. రన్నింగ్ అని పడిన తర్వాత మీకైతే మైనింగ్ అనేది స్టార్ట్ అయినట్టు అనమాట. అంతే, జస్ట్ ఆ బటన్ కొడితే చాలు, మీరు ప్రతిరోజు రన్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట. కింద మీరు చూసుకోవచ్చు 24 hours అయితే టైం ఉంటుంది. సో మీకైతే మైనింగ్ టోటల్ ఎలా ఉన్నాయి ఏం చెప్తే నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ట్రయల్ అయితే మీకు 24 hours అయితే ట్రయల్ అయితే వస్తుంది. ట్రయల్ పీరియడ్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత మీకు $10 పే చేయమని అడుగుతుంది. మీరైతే ఎవరు కానీ ఇన్వెస్ట్ అయితే చేయకండి. ఇక్కడ మళ్ళీ మీకు కింద చూసుకోవచ్చు ఇన్వైట్ 1 వ్యాలిడ్ రెఫర్ అంటే మీకు ఎవరైతే బైనాన్స్ వెరిఫైడ్ అకౌంట్ ఉంటుందో వాళ్ళనైతే మీరు ఒకరిని వెరిఫై చేయండి, లైక్ రెఫర్ చేయండి. రెఫర్ చేసిన తర్వాత మీకైతే ఫ్రీగా అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎవరైతే $10 అయితే పే చేయకండి, ఫ్రీగా అయితే మీరు మైండ్ అయితే మళ్ళీ మీరు తీసుకోవచ్చు అనమాట. ఒకరినైతే ఖచ్చితంగా మీరైతే రెఫర్ చేయాలి బైనాన్స్ ఉన్న వాళ్ళని. చేసిన తర్వాత మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ 24 hours అయితే టైం అయితే రన్ అవుతుంటుంది. మళ్ళీ ఎవ్రీ 24 hours మీరు ఇక్కడ వచ్చి మళ్ళీ మైనింగ్ని ఆన్ చేయడం అన్నమాట. అంతే. సో అది అయిపోయినప్పుడు టోటల్ 24 hours అయిపోయినప్పుడు ఇట్లా వస్తుంది అనమాట, పెండింగ్ టు స్టార్ట్ అని చెప్పి. సో పెండింగ్ స్టార్ట్ అని చూసారా, అక్కడైతే క్లిక్ చేయాలి ఎవ్రీ 24 hours ఒకసారి. 24 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రన్నింగ్ అని చెప్పి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో పెండింగ్ రీస్టార్ట్ ఉన్నప్పుడు ప్రతిసారి మీరు 24 hours ఒకసారి వచ్చి ఒక బటన్ క్లిక్ చేస్తే చాలన్నమాట. సో ఆటోమేటిక్గా మీకైతే కాయిన్స్ అయితే మైన్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ రోజు తర్వాత మీరైతే ఒక బైనాన్స్ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్క ఎవరినో ఒకరిని రెఫర్ అయితే చేయాలి. తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను లైవ్లోనే మీకు విత్డ్రా కూడా చేసి చూపిస్తాను. లాస్ట్ 2 daysలో నేనైతే ఇక్కడ చూసుకోవచ్చు, మీరు అసెట్స్ మేనేజర్లోకి వెళ్తే హెచ్ఎక్స్ఐసి బ్యాలెన్స్ అని చెప్పి ఇక్కడ చూస్తారా 31 కాయిన్స్ అయితే ఉన్నాయి. నాకు లాస్ట్ 2 days కాలంలో వచ్చిన మైన్ కాయిన్స్ అనమాట ఇవి. సో నేను ఇవి ఫస్ట్ యూఎస్డిటీకి అయితే ఎక్స్చేంజ్ చేస్తాను. చూసుకోండి, మీరు ఇక్కడ ఆల్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఇలా చూసుకోవచ్చు. కావాలంటే యూఎస్డిటీలో 0.31 యూఎస్డిటీకి అయితే కన్వర్ట్ అవుతున్నాయి 31 కాయిన్స్. సో హెచ్ఎక్స్ఐసి అనే టోకెన్ ఒక్కొక్క కాయిన్ ప్రైస్ వచ్చి 0.01 అనమాట. సో వాళ్ళు మీకు లైవ్లో చూసుకోండి. మీరు ఎక్స్చేంజ్ అయితే నేను చేసేసాను. యూఎస్డిటీలో కన్వర్ట్ అయిపోయాయి, 0.31కి అయితే కన్వర్ట్ అయిపోయాయి. కన్వర్ట్ అయిన తర్వాత మీకు లైవ్లో కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. నా దగ్గర నా మెటామాస్క్ వాలెట్లో మీరు విత్డ్రా చేసే ప్రతి అమౌంట్ మీకు బైనాన్స్లోకి రాదు. మీరు ఏదైతే వెబ్3 వాలెట్ ఏదైతే కనెక్ట్ చేస్తారో ఓకేఎక్స్ కానీ తర్వాత మెటామాస్క్ కానీ ఏదైతే కనెక్ట్ చేస్తారో ఆ వాలెట్లోకే వచ్చి పడుతుంది అనమాట యూఎస్డిటీ అనేది. సో నేనైతే ఇప్పుడు మీకు చూపించాను, $0.1 మాత్రమే నా దగ్గర ఉందన్నమాట. సో మీరైతే నా మెటామాస్క్ అడ్రస్ అనమాట. ఇక్కడ మీరు ఏదైతే కనెక్ట్ చేస్తారో అందులోకి వచ్చి మీకు అయితే విత్డ్రా అవుతాయి. సో నేను ఆల్ పైన అయితే క్లిక్ చేసి విత్డ్రా అయితే క్లిక్ చేశాను. విత్డ్రా క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని చెప్పి అయితే వచ్చేసింది అనమాట.
వితిన్ 1-2 మినిట్స్ లోపు మనకి ఖచ్చితంగా అయితే విత్‌డ్రా అయితే అయిపోతది. సో, మీరు చూసుకోవచ్చు ఇక్కడ యూఎస్‌డిటీ అని ఉంది చూసారా? 0.1 ఉంది. ఫస్ట్‌గా కొత్తగా మెటామాస్క్ ఇన్‌స్టాల్ చేసి కొత్తగా ట్రై చేసిన వాళ్ళకి అక్కడ యూఎస్‌డిటీ అని చెప్పి రాదనమాట. సో, అవి ఎక్కడున్నాయి కాయిన్స్ అని ఉంటది. తర్వాత ఫస్ట్ మీరు బీఎన్‌బీ స్మార్ట్ చైన్ అనేది పెట్టుకున్న తర్వాత సెర్చ్‌లోకెళ్ళి యూఎస్‌డిటీ అని చెప్పి సెర్చ్ చేసి ఆ కాయిన్ అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు బ్యాలెన్స్ వచ్చిన తర్వాత అప్డేట్ అవుతది. మీరు పైన కూడా టైం చూసుకోవచ్చు. 1 అవుతుంది. నేనైతే విత్‌డ్రా పెట్టినప్పుడు 1కి పెట్టాను నేను విత్‌డ్రా కరెక్ట్‌గా. వీడియో అయితే పాజ్ చేస్తున్నా. విత్‌డ్రా రాగానే మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తాను వీడియో అయితే. సో, మీ టైం చూసుకోవచ్చు పైన కావాలంటే 1 అవుతుంది. సో, మళ్ళీ ఇప్పుడు విత్ పేమెంట్ అయితే పడిపోయిందనమాట. సో, నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నా. చూసుకోవచ్చు మీరు పైన టైం చూసుకోవచ్చు. 14 అయితే అవుతుంది. సో, 0.31 41 అయితే వచ్చేసాయి. అంటే ముందు 01 ఉండింది నా దగ్గర. ఇప్పుడు 41 అయింది చూసుకోవచ్చు మీరు. వితిన్ 2 మంత్స్ 2 మినిట్స్‌లోనే నాకైతే పేమెంట్ అయితే వచ్చేసింది. మీరు చూసుకోవచ్చు 2 డేస్ బ్యాకే నేనైతే ఇది ఎయిర్ డ్రాప్ గురించి నేనైతే మన గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. ముగ్గురైతే జాయిన్ అయ్యారు. 3 డేస్ నుంచి చేస్తున్నారనమాట. సో, ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఎలానో ఫ్రీ కాబట్టి ఇన్‌స్టంట్ పేమెంట్ వస్తుంది. సో, కాబట్టి ప్రతి ఒక్కరైతే ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరైతే ట్రై చేయడానికైతే ట్రై చేయండి. ఎలానో ఫ్రీనే కాబట్టి. వీడియో అయితే ఇంతే గైస్. మీకేదన్నా డౌట్స్ ఉన్నా గానీ, రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా, కేవైసీ కాకపోయినా, మీకేదన్నా ప్రాబ్లమ్ ఏదన్నా ఉన్నా గూడా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి. అంతే గైస్ వీడియో అయితే.